రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం నేరేళ్లలో ఈ నెల 2న జరిగిన ఇసుక లారీల దహనం ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు విచారణ చేపట్టారు. నేరేళ్ల పంచాయతీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులతో మాట్లాడారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని బాధిత కుటుంబీకులు కమిషన్ సభ్యుడు రాములు ఎదుట కంటతడి పెట్టారు. తాము ఎవరినీ కొట్టలేదని, లారీలు దహనం చేసిన వారిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ విశ్వజిత్ పేర్కొన్నారు. నేరేళ్ల బాధితులు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే 3 ఎకరాల భూమి ఇవ్వాలని సిఫార్సు చేస్తామని కమిషన్ సభ్యుడు వెల్లడించారు. మా పిల్లలు సార్, చిన్నపిల్లలు సార్, మాకు బతుకుదేరు లేదు సార్, అది చెప్పి ఏం మాట్లాడినా అతనా ఇసుకలాగా ఆపుతారా మీరు? ఇసుకలాగా ఆపి మొగోలు ఎస్పీ గారు ఎస్పీ గారు నోటికి వచ్చిన మాట సార్ అట్లా దండం పెడితే అట్లా మాట్లాడకూరి, మీరు ఎట్లా చేసి మా పిల్లలు మాకు అప్పచెప్పుడు సార్ అంటే రేపన్నా ఎల్లుండన్నా ఎత్తికి పంపిస్తపో, మళ్ళీ ఏ పనికన్నా చెప్పుకున్నా, ఏ లీడర్కి చెప్పుకున్నా మీ పిల్లలు సేవలు అవుతాయి తప్ప కానీ మీ పిల్లలు మాత్రం తిరిగి నిజమే చెప్తున్నా సార్. ఎస్పీ గారి ద్వారా ప్రాణ భయం ఉన్నది. ఆధారాలు ఉంటే దొంగల అర్ధరాత్రి సివిల్ తీసుకోవడం కాదు సార్, చూపించి తీసుకో. ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా వాళ్ళను విపరీతంగా కొట్టడము, వాళ్ళను 4 రోజులు పోలీస్ స్టేషన్లో కస్టడీలు పెట్టి వాళ్ళ నానా రకంగా హింసలు చేసి వాళ్ళను జైలుకు పంపిస్తే జైలు అధికారులు కూడా ఇతనికి దెబ్బలు ఉన్నవి వీళ్ళ వ్యక్తులకు అని తిరిగి వాళ్ళను పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. కాబట్టి పోలీస్ అధికారులు కావాలని దళితుల మీద కులం పేరుతోటి ఎస్పీ గారు తిట్టడము, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. రెండవది ఎస్ఐ సిఐను ఎంబడే సస్పెండ్ చేయాలి. మూడవది ఎస్పీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క విచారణని పూర్తిగా జరపాలని ఎస్సీ కమిషనర్ తోటి మేము ఆదేశిస్తున్నాము.